నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఆర్జీవన్ ఏరియా లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం ఇల్లందు క్లబ్లో ఆర్జీవన్ లేడీస్ క్లబ్ అధ్యక్షురాలు చింతల లక్ష్మి శ్రీనివాస్ అధ్యక్షతన బొమ్మల కొలువు అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సతీమణి శారదా బలరాం, విశిష్ట అతిథిగా డైరెక్టర్స్ ఆపరేషన్స్ అండ్ సతీమణి కళ్యాణి శ్రీనివాస్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కొబ్బరికాయను కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరియు డైరెక్టర్ మేడం గారిని దీప ప్రజ్వలవలసిందిగా కమిటీ సెక్రటరీని సహకరించవలసి గానం చేస్తారు. ఇప్పుడు लाइट बंद है सर, लाइट बंद है तेल
కేంద్రంలో బీజేపీ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మెను గ్రామీణ భారత్ బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని ఐఎఫ్టీయూ నాయకులు పిలుపునిచ్చారు. జీడీకే 11 ఇంక్లైన్లో ఐఎఫ్టీయూ ఫిట్ సెక్రటరీ శేఖర్ నాయకత్వంలో ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మె పోస్టర్ కార్మికుల సమక్షంలో ఆవిష్కరించారు. మన కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉన్నది. ఇలాంటి విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా సమ్మె చేయడానికి అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని స్ట్రైక్ చేయడానికి ఒప్పందం చేసుకోవడం జరిగింది. కావున కార్మికులు ప్రజలందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసి, మన ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, రైల్వే ఇలాంటి వ్యవస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తూ కార్మికులకు తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉన్నది. మన సమ్మెతో దానికి బుద్ధి చెప్పి అలాంటి కార్మిక వ్యతిరేక విధానాలను వాటిని వెంటనే ఆపివేయాలని మనం అందరం సమ్మెతో దానికి బుద్ధి చెప్తామని చేస్తూ ఉన్నాం. అలాగే రైతుల గిట్టుబాటు ధర, గిరిజనులకు వారి యొక్క పోడు వ్యవసాయ భూములను లాక్కొని వారు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ఉన్నారు. అలాంటి అన్నీ తగ్గాలంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించి ఆ విధానాలకు అడ్డుకట్ట వేస్తేనే రానున్న రోజుల్లో ప్రభుత్వ సంస్థలను కాపాడుకోవడమైనా రైతులకు గిట్టుబాటు ధర సాధించడంలోనైనా మనందరం సఫలీకృతం అవుతామని తెలియజేస్తూ కార్మికులు ప్రజలు ఈ స్ట్రైక్కు మద్దతు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మిరుదొడ్డి అల్వాలవాగు గ్రామ మధ్యలో నుండి వాగు మధ్యలో వెలిసినటువంటి రాములవారి దేవస్థానానికి జిల్లాల నుండి వివిధ గ్రామ ప్రజలకు దర్శనీయడానికి బయలుదేరిన రామచంద్రస్వామి పల్లకి సేవకు బయలుదేరారు. ఇందులో భాగంగా మిరుదొడ్డి మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామి ఆలయ అర్చకులు పార్థసారథి రాజులు అర్చకులు మాట్లాడుతూ గతంలో లేనటువంటి ఈసారి తొలిసారిగా స్వామివారి పల్లకి సేవ ప్రజలకు సీతారామచంద్రస్వామి ప్రజలకు దర్శనం ఇవ్వడం జరిగిందన్నారు. भगवान कृष्ण भगवान की कृष्ण भगवान की रामचंद्र भगवान की भगवान कृष्ण भगवान की श्री वेंकटेश्वर भगवान की हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మాఘ అమావాస్య సందర్భంగా శ్రీ మిడిదొడ్డి శ్రీ సీతారామచంద్ర స్వామి వారు మిడిదొడ్డి అల్వాల సరిహద్దుల్లో గల వాగులో ప్రత్యేకంగా మాఘ అమావాస్య నాడు అక్కడ జాతర కార్యక్రమం జరుగును. కావున ఈసారి ప్రత్యేకంగా మిడిదొడ్డి నుండి శ్రీ సీతారామచంద్ర స్వామి వారు వేంచేస్తున్నారు. మరియు వారిని దర్శించుకొని అందరూ ధన్యులు కావాలని కోరుచున్నాము. మరియు అదేవిధంగా
ఇక్కడ ఈ మిడిదొడ్డి మండల కేంద్రంలో గల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా జరుగును. శ్రీరామనవమి, గోకులాష్టమి, సంక్రాంతి పండుగకు గోదా కళ్యాణము, రథోత్సవము, తెప్పోత్సవము మరియు ప్రత్యేకంగా ఇన్ని కార్యక్రమాలు జరుగును. మరియు ఇది కళ్యాణ చాణక్యుల నాటి కాలం నాటి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయము కోరిన కోరికలు నేర్చే కొంగు బంగారం లాంటి దేవాలయాన్ని అందరూ దర్శించుకుంటున్నారు. మరియు అదేవిధంగా ఈ రోజున మాత్రం తొలిసారిగా ఈ వాగులో మిడిదొడ్డి సరిహద్దుల్లో గల శ్రీ సీతారామచంద్ర స్వామి వారు అక్కడికి జాతరలో వేంచేస్తున్నాడు. అందరూ దర్శనం చేసుకుని ధన్యులు కావాలని కోరుచున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఇదే రోజు అమావాస్య రోజు మార్నింగ్ ప్రొద్దున భజన కార్యక్రమాలతో శోభాయాత్ర పరంగా అక్కడికి శ్రీ సీతారామచంద్ర స్వామి వారు వేంచేస్తున్నారు. అందరూ సకాలంలో ఆ శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకుని ధన్యులు కావాలని కోరుచున్నాము. మంగళ హారతులతో స్వామివారిని దర్శనం చేసుకోవాలని కోరుచున్నాము. కామారెడ్డి జిల్లా, నిజామాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లాలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడ్డ నిజాంపూర్ శశాంక్, ఎరుగట్ల సందీప్, షేక్ అహ్మద్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో సీఐ చంద్రశేఖర్ రెడ్డి సిబ్బందితో వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురిని విచారించగా నేరాన్ని అంగీకరించినట్టు ఎస్పీ తెలిపారు. వారి వద్ద నుండి 40 లక్షల విలువ గల 29 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఇవాళ న్యూస్ పేపర్స్ లో వన్ ఇన్సిడెంట్ వాజ్ రిపోర్టెడ్. సో దీనికి సంబంధించి ఆల్రెడీ నిన్న రామారెడ్డి పిఎస్ సైట్ లో ఒక ఎఫ్ఐఆర్ ఈజ్ రిజిస్టర్డ్ ఆన్ ద కంప్లైంట్ ఆఫ్ విక్టిమ్ ఉమెన్. సో సమ్ హ్యావ్ రేజ్డ్ సస్పిషన్ దట్ ఏదన్నా డిలే ఉందా పోలీస్ సైడ్ నుంచి అని. ఉంటే వెరిఫై చేస్తాము, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మనకి వచ్చినప్పుడు విక్టిమ్ కానీ విక్టిమ్ తరఫున వచ్చిన వాళ్ళు కానీ పోలీస్ తరఫు నుంచి డిలే అన్నది ఎలర్జ్ చేయలేదు. వాళ్ళు ప్రిలిమినరీ ఇప్పుడు ఒకటి వాళ్ళు నేమ్ చేసిన అక్యూజ్డ్ అందరూ మన కస్టడీలో ఉన్నారు. నిన్న ఈవినింగ్ మన దగ్గర రావడం జరిగింది. రామారెడ్డి పిఎస్ లో లిమిట్స్ లో ఇన్సిడెంట్ అయింది కాబట్టి ఎఫ్ఐఆర్ చేశాము. అండ్ ఎఫ్ఐఆర్ లో వాళ్ళు 4 persons పేర్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళని ఆల్రెడీ ఎస్డిపిఓ గారు కస్టడీలోకి తీసుకున్నారు. అండ్ మనకి కాస్ట్ సర్టిఫికేట్ అవన్నీ పెండింగ్ ఉన్నప్పటికీ వాళ్ళ రిమాండ్ లో మనం ఇన్ అడిషన్ టు ఐపీసీ ప్రొవిజన్స్ విక్టిమ్ బిలాంగ్స్ టు ఎస్సీ కమ్యూనిటీ అండ్ రిమాండ్ టైంలో వేరే సెక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనము అండర్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ అండ్ ప్రొవిజన్స్ ఆఫ్ ఐపీసీ అక్యూజ్డ్ అందరినీ రిమాండ్ కి పంపించడం జరుగుతుంది. సో సమ్ సస్పెషన్ ఈస్ దేర్, మరి డిలే ఉందా అని చెప్పి నిన్న వచ్చిన విక్టిమ్ వాళ్ళైతే అలాగా చెప్పలేదు. ఉంది అంటే ఇఫ్ దేర్ ఈస్ డిలే వీ విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దట్ ఆల్సో. విక్టిమ్ అయితే నిన్న మన దగ్గరికి రావడం నిన్న అయింది. సో వాళ్ళు 4 days మరి వై దే హెసిటేటెడ్ టు కమ్, వాజ్ దేర్ సంథింగ్ ఎల్స్ మనం ఎంక్వైరీ చేయాల్సింది ఉంది. మనకి నిన్న వచ్చింది కాబట్టి మన ప్రయారిటీ ఈజ్ టు టేక్ అక్యూజ్డ్ పర్సన్స్ ఇన్ టు కస్టడీ. వాళ్ళని మనం కస్టడీలోకి తీసుకున్నాము, రిమాండ్ కి పంపిస్తున్నాము, అది ఫస్ట్ ప్రయారిటీ. ఇప్పుడు విక్టిమ్ కనుక ఫర్దర్ 4 days మాకు ఎవరైనా అసిస్ట్ చేయలేదు అలాగా రేజ్ చేస్తే డిఎస్పీ గారు హీస్ పర్సనల్లీ ఇన్వెస్టిగేటింగ్ సిన్స్ ఇట్ ఈస్ ఆల్సో అట్రాక్టింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్. అట్లాగా ఏదైనా కంప్లైంట్ ఉంది అంటే వీ విల్ టేక్ యాక్షన్. బట్ నిన్న విక్టిమ్ వచ్చినప్పుడు కానీ ఇవాళ స్టేట్మెంట్ లో కానీ నో సచ్ ఎలిగేషన్ ఈజ్ మేడ్. థ్యాంక్ యూ. ఎఫ్ఐఆర్ అన్నది ఇట్ ఈస్ అప్లికబుల్ త్రూ అవుట్ ద స్టేట్. ఇట్ హ్యాపెన్స్ వెన్ ఏదైనా విక్టిమ్ మన దగ్గరికి వచ్చి జ్యూరిస్డిక్షన్ ఆఫ్ అంటే ఆ సీన్ ఆఫ్ క్రైమ్ అన్నది వేరే ప్లేస్ లో ఉంది అన్నప్పుడు మనం విక్టిమ్ ని అక్కడ నుంచి పంపించకుండా 0 ఎఫ్ఐఆర్ చేసి ఆ కన్సర్న్ పిఎస్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇట్ ఈస్ అ టెక్నికల్ థింగ్. ఇప్పుడు ఈ కేసు కి సంబంధించి అపరోక్ష జ్ఞానులు నారాదంతులైన శ్రీ పురంధరదాసుల ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలోని మల్దకల్ మండల కేంద్రంలో జరిగిన ఉత్సవాలలో వేద పాఠశాలలోని విగ్రహానికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం శేషదాసుల సన్నిధానంలో పల్లకి సేవలో స్వామివారి ఉత్సవ విగ్రహానికి ఊరేగింపు నిర్వహించారు.
षष्ठार्षं विष्णोरश्चत्रभाजनः सुरभिनाम्रकार सानो आयुषगं हरे ॐ शुक्रमतितेजोषितेजोराशि स्वयंभू लक्ष्मी वेंकटेशाय सर्वाभीष्टप्रदायने आदिशिलाक्षेत्र निवासाय श्रीनिवासाय मंगलम। नमो धवो नमो देवो न च मत्वमहोद्गुरो न च त्वाक्यासमं शास्त्रं न च तस्व समां गुरुं మధ్వరాజగురుభ్యో నమః। అప్పుడు పరమాత్మని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడు, స్వామి కలియుగంలో ఈ వేదం అనేటువంటిది అందరూ కూడా నేర్చుకోలేడు, వేద సారాన్ని అందరూ కూడా గ్రహించలేరు కనుక ఏం చేస్తే కలియుగంలో భగవంతులందరికీ కూడా ఉద్ధారం అవుతుంది అనేటువంటి ఒక విషయాన్ని పరమాత్మ దగ్గర విన్నవించుకుంటే అప్పుడు పరమాత్మ చెప్తాడు, నారదుడా నీవు భూలోకంపై అవతరించే సమయం ఆసన్నమైంది కనుక ఈ ముల్లోకాలు ఏ విధంగా అయితే హరిభక్తిని ప్రచారం చేస్తూ మరియు ఏ విధంగా చేస్తున్నావో భూలోకానికి కలియుగంలో వెళ్ళి మరియు నీవు ఒక అవతారం ద్వారా వెళ్ళి అక్కడ కూడా నీ యొక్క అంటే దానికి ఎంత ప్రాముఖ్యత ఉందో నాదానికి కూడా అంత ప్రాముఖ్యత ఉంది. అందుకే ఆయనకు నారదుడు అని పేరు వచ్చింది. అంటే వీణ వాయించుకుంటూ నారదుని భగవంతుని అంటే సంగీతానికి అందువల్ల భజన అనే కార్యక్రమాన్ని చెప్తూ హరి పదాన్ని భూలోకం పైన చెప్పాలనే ఉద్దేశం చెప్తే అప్పుడు కర్ణాటక ప్రాంతంలో ఒక వ్యాపారి అనేటువంటి శ్రీనివాస శర్మ అనేటువంటి ఒక వ్యాపారి ఒక ఆయన కేవలం ధనార్జనే చేస్తూ అంటే వ్యాపారం నవకోటి నారాయణ అని ఆయన పేరు 9 కోట్లకు అన్ని కోట్లే అటువంటి ప్రదేశంలో వాళ్ళ గర్భం లోపల ఆ శ్రీనివాసుడు ఆజ్ఞతోని పరమాత్మ ఆజ్ఞతోని హరివాయు గురువులతోని ఆజ్ఞతోని ఆ యొక్క నారద భగవానుడు వారి గర్భములో అనేక సంవత్సరాల సంతానం కోరి వాళ్ళ సంతానం చేసిన వాళ్ళ సంతానం కలిగేసి మీ గర్భములో మరియు మంచి ఉద్భవం మన సంతానం జరుగుతుందని చెప్పి వాళ్ళ ఇంట్లో వచ్చి చిన్నతనం నుండే సంగీత సాధన చేస్తూ సంసారం అనేటువంటి భవసాగరాన్ని విడిచిపెట్టి ఉన్న సమయంలో ఇంత విశేషమైనటువంటి ధన సంపాదన ఉంది, వ్యాపారం చేస్తే బాగుంటుందని చెప్పి ఆ శ్రీనివాసరాయన అతని పేరు ఆ శ్రీనివాసరావుకు మరియు విశేషమైనటువంటి వివాహాన్ని జరిపినాడు. ఎప్పుడైతే వివాహమైందో సంసారం అనే ఒక బంధనం చేత ధనం సంపాదించడానికి తండ్రిని వదిలి సపరేట్ వేరే వ్యాపారం చేస్తానే ఆ వజ్రం ఉన్నటువంటి ముక్కురాయి ఆ వజ్రాన్ని ముక్కురాయి తీసుకొచ్చి ఆ బ్రాహ్మణునికి దానం చేస్తాం. తక్షణం బ్రాహ్మణుడు చాలా సంతోషపడి ఇంత విలువైనది ఇచ్చినాము కదమ్మా అంటే భక్తితో ఇచ్చినాను స్వామి తీసుకువెళ్ళండి. ఆ ముక్కురాయిని అట్లే తీసుకొని చేతిలో ఉన్నటువంటి ముత్యాన్ని తీసుకొని వజ్రం ముక్కురాయిని తీసుకొని మళ్ళీ ఆయన అంగడికే వెళ్తాడు. ఏం స్వామి ఇప్పుడే చెప్పినాను కదా మళ్ళీ వారం రాండి అని చెప్పి సంతోషం దానికి రాలేదు. ఒక ముక్కురాయి ఉంది దీన్ని కుదువ పెట్టుకోండి అంటే ఆ ముక్కురాయిని చూసినాడు. ఈ ముక్కురాయి అనేటువంటిది ఎవరిది? నా భార్యది. నా భార్య ఏ విధంగా ఎందుకు నన్ను అడగకుండా ఎందుకు దానం చేసింది అంటే భార్య ధర్మం ఏమంటే భర్త అడగకుండా దానం చేయకూడదు, భర్త భార్య అడగకుండా దానం చేయొచ్చు అంటే నా భార్య ధర్మం తప్పింది అని చెప్పి ఎమ్మడే ఆ ముక్కురాయిని తీసి బీరువాలో లోపల ఖజానాలో పెట్టి తాళం వేస్తాను. నేను ఒక 5 నిమిషాలు ఇంటికి వెళ్ళేస్తా, డబ్బు ఇక్కడ లేదు లెక్క వరకు ఇంటికి పోయిస్తాను వెళ్ళాను. ఇంటికి పోయి పోతేనే వాకిట్లో పోయి భార్య చెప్పినాడు. ఆమె లక్ష్మీబాయిని గట్టికి బాగా అరుస్తాడు. ఈరోజు ఏమంటే లేదండి నీ ముక్కులో ఉన్న ముక్కురాయి ఎక్కడ పడిందంటే అది చాలా రోజులు అయింది, నీళ్లు దిగింది ముక్కురాయి లోపల, ఆ నీరు తీపియాలంటే మీరు అసలు అంటించుకోరు, చెవులో ఉన్న కప్పలు పెట్టినా అబద్ధం చెప్తారు. స్నానం చేసిన తలంటు స్నానం చేసినాను కనుక ఈ తలంటు స్నానం చేయడం వల్ల అవి తీసి లోపల పెట్టినాను అని అట్లా తక్షణమే నాకు కావాలి. ఇప్పుడు అది అరే ఎందుకుంటారు కూర్చోండి నీళ్ళు తాగండి కూర్చోండి ఎంత చెప్పినా సమాధానం పడతాడు. ఆమెకు అర్థమైంది ఇక ఎవరు కుదోబెట్టుకోరు నా భర్తనే, ఈ బ్రాహ్మణికి తీసుకుపోయి మళ్ళీ ఆయన దగ్గర ఇచ్చినాడు కదా నేను ఏం చేయాలని చెప్పి ఇక నాకు మరణమే శరణ్యము అనేటువంటి భావన. వెంటనే ఆమె ఇంట్లో ఎన్నో వజ్రాలు ఉన్నాయి, ఆ వజ్రాలని బాగా సనరాయికేసి
అంటే వజ్రం అనేది ఎంత పవిత్రమో అంత విషం కూడా. ఆ విషమైనటువంటి వజ్రాన్ని బాగా సన్నరాయికేసి నూనె ఆ తాగడానికి పోతుంది, గ్లాస్ ఎత్తుకొని తాగుతుంది. ఆ ముక్కురాయి టక్కుని దాంట్లో పడింది, చూస్తే లోపల ముక్కురాయి దాన్ని. అంటే భర్త త్రిజోవర్లో పెట్టి తాళం వేసినట్టు ముక్కురాయి ఈడబడింది. అరే లోపల తీసుకొస్తే కమ్మలు ఉన్నాయి, ముక్కురాయిని భర్తకి ఇచ్చేస్తాను. ఆ ముక్కురాయి చేతిలో పట్టుకున్నాడు. నేను అక్కడ త్రిజోవర్లో పెట్టినటువంటి ముక్కురాయి వీడికి ఎట్లొచ్చా అంటే అప్పుడు భార్య చెప్తుంది, డబ్బు అనుకుంటూ మీరు తండ్రికి పోటీగా నీకునే ఎక్కువ సంపాదిస్తా, నీవు నవకోటి నామానికి నేను శతకోటి నారాయణ అవుతా అని చెప్పి ధనం సంపాదించినారు. ఎంత నశ్వరం ఇది. ఉండి దండగా లేకు దండగా, ఏదో ఇప్పుడు కాలం గడపడానికి మాత్రం పనిచేస్తుంది. తక్షణమే అక్కడ పెడతాడు. అంతలోపల భగవంతుడు ఎందుకుంటాడు? ఆ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి ఆ భగవంతుడు అక్కడ వెళ్ళిపోతాడు. వీళ్ళకి జ్ఞానోదయం అయిందిరా అని ఆ వ్యాసరాజు దగ్గర పెడితే ఆయన పురంధర విఠల అనేటువంటి ఒక నామకరణాన్ని, శ్రీనివాస చర్మని పురంధర విఠలాన్ని నామకరణం చేసి అప్పటి నుండి హరి. పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణంలోని సింగరేణి ఏరియా హాస్పిటల్లో డిప్యూటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ రాజ్ని, ఫెథాలజిస్ట్ విష్ణుమూర్తిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. సింగరేణి ఏరియా ఆసుపత్రిలో డిప్యూటీ మెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ కిరణ్ రాజు ఇటీవల జరిగిన సింగరేణి ఆఫీసర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో కేంద్ర కమిటీ జాయింట్ సెక్రటరీగా ఎన్నిక కావడం, ఫెథాలజిస్ట్ డాక్టర్ విష్ణుమూర్తి ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కావడం పట్ల ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఫోటోలు కొట్టు, వీడియో తీసుకో. నా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ పెద్దన్న. అన్న మీరు కూడా వెళ్ళాలి. మీరు రండి, మనం చేస్తారండి. రానాడు సిటీకి సరే అక్కడ నేను ఒక మీటింగ్ లోకల్ జీటీపీ రాదు. బ్లడ్ బ్యాంక్ చేసినప్పుడు సిటీ కేబుల్ వచ్చాయి, చేసినప్పుడు ఫోటో తీసుకో. క్లిప్ పంపిస్తావా మాకు? పంపిస్తాం, లింక్ పంపిస్తాం. ఉదయం మన ఈనాటి మన యొక్క నేను ఎస్ఎస్ఎల్ బ్రాంచ్ సెంట్రల్ బాడీకి జాయింట్ సెక్రటరీ ఎన్నికల సందర్భంగా నన్ను సన్మానించడానికి ఇచ్చేసినటువంటి అన్నగారు లక్ష్మీనారాయణ గారు, లక్ష్మీనారాయణ గారు, చంద్రమౌళి గారు, రాజేష్ అన్న గారు, మదన్న గారు, నిజంగా సోదరులందరికీ కూడా మరొకసారి శుభోదయం. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇది యాక్చువల్గా ఏంటి అంటే సీఎంఐలో పదవి రావడం అనేది ఇట్స్ నాట్ ఏ ప్రమోషన్, అది పదోన్నతి. ఇది ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పదవి. ఎందుకంటే ఈసారి మాకు జరిగినటువంటి ఈ సీఎంఐ ఎలక్షన్స్లో మా ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా 2200 మంది ఎగ్జిక్యూటివ్స్ ఎన్నుకోవడం జరిగింది. ఇంతకుముందు ఇండైరెక్ట్గా ఉండేవి ఎలక్షన్స్, ఇప్పుడు డైరెక్ట్గా అంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఒక మంచి ఎఫెక్టివ్ బాడీని తీసుకురావాలని ఎన్నుకోవడం జరిగింది. నాకు బాధ్యతలు కూడా పెరిగినాయి. ఆ సందర్భంగా ఎటువంటి ఇష్యూస్ ఏదైనా ఉన్నా కూడా నేను అన్నగారి దృష్టికి తీసుకువెళ్తాను. మన కమిషన్ మెంబర్ అన్న, ఎస్సీ కమిషన్ మెంబర్ అన్నగారికి, తర్వాత మన సోదరులందరికీ కూడా మన యొక్క సమస్యలు ఏదైనా ఉంటే మన సోదరులకు మనం అందరికి కూడా సహాయం చేస్తారని, ఆ విషయంలో మీరందరూ కూడా నాకు తోడ్పాటు అందిస్తారని, మనం ఇంకా ముందుకు పోవాలా. ఈ సమాజంలో మనము ఎవరికి కూడా తక్కువ కాదు, మనమందరం కూడా అందరికంటే అందరితో సమానం. వీలైతే మన యొక్క మనల్ని నిరూపించుకోవడానికి మంచి అవకాశం కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి చేతులు ఎత్తి మీ అందరికీ నమస్కరిస్తున్నాను. మీ అందరిగా భావిస్తున్నాము. ఈ సింగరేణి కోల్బెల్ ప్రాంతంలోనే వాస్తవంగా ఎవరిని అడిగినా కూడా ఒక మంచి సహృదయంతో స్వీకరించి, ఎవరొచ్చినా కూడా మంచిగా స్వీకరించి వాళ్ళకు సాధక బాధకాలలో ప్రధానంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన కార్మికులు కానీ ఇతర కార్మిక వర్గాల్లో మంచి పేరున్నటువంటి సార్కు ఈ పదవి రావడము చాలా గొప్ప విషయంగా భావిస్తూ వచ్చేటువంటి కాలంలో కూడా
మా జాతికి సహకరించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఏర్పరిచారు. ఈరోజు ఎప్పుడున్నా నామినేటెడ్ చేసేది, ఇలా మనకంటూ ఆ అధికారులతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి దాంట్లో ప్రాతినిధ్యానికి ఇలా ఈ సామాజిక వర్గానికి చోటు ఇవ్వడం నిజంగా సంతోషం. వారందరికీ ప్రత్యేకంగా జేబీఎం తెలుపుతా ఉన్నాం. సింగరేణిలో అస్తవ్యస్తంగా ఉన్న ఈ 6 రిజర్వేషన్లో కానీ, ప్రమోషన్ల విషయంలో కానీ, వాళ్ళకున్న బాధల విషయంలో కానీ ఈ సంఘంతో కార్మిక సంఘాలను కూడా మేము సమాయత్తం చేస్తూ ఉన్నాం. ఇలా ప్రోగ్రెస్ రావడానికి ఎంతైతే కష్టపడతానో వారికి ప్రాతినిధ్యం కూడా అలాంటి అవకాశాలు కల్పించాలని నేను సింగరేణి సిఎండి గారిని కానీ వీరందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. కాయల పడ్డ పరిశ్రమని ఇలా అభివృద్ధిలో తీసుకుపోవడానికి ఎంతో శ్రమించి అధికారులు, కార్మికులు మరి ఎంతో శ్రమించి ఉత్పాదకం మీద దృష్టి సారించి ఇలా ఈ ప్రోగ్రెస్ తెలంగాణ రాష్ట్రానికి మరి తలమానికంగా ఉన్న ఇండస్ట్రీస్ దాంట్లో ఈ అధికార సంఘాలకు కానీ, కార్మిక సంఘానికి కానీ, ఈ రిజర్వేషన్లో కానీ మా వంతు మరి శాతాన్ని ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాలని, బ్యాక్ లిస్టులు పోస్టులు కూడా పునరావృతం చేయాలని ఈ సందర్భంగా వారిని నూతన సంవత్సరంగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. దాంట్లో ఖచ్చితంగా ఈ సమాజానికి, సంఘానికి, కంపెనీకి ఖచ్చితంగా మా తోడ్పాటు ఉంటుందని సెలవు చేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. 2002 ఎగ్జిక్యూటివ్స్ అధికారులు ఉంటే అందులో మా అన్న కిరణ్ రాజన్న ఈ ప్రాంత వాస్తవ్యుడు, ఇక్కడ ఉన్నటువంటి దళిత బిడ్డ, ఇక్కడ ఉన్న దళితులందరికీ కూడా సుపరిచితమైనటువంటి వ్యక్తి, ఎటువంటి గర్వం లేకుండా నా వాళ్ళు, నా కుటుంబ సభ్యులు నా దగ్గరికి వచ్చిరని ఎంత మంచి ఆప్యాయతోటి పలకరించినటువంటి అన్న కిరణ్ రాజు గారికి, ఆ రోజు జాయింట్ సెక్రటరీ సింగరేణి వ్యాప్తంగా కావడం కూడా మేము సంతోషంగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా సింగరేణిలో పిల్లర్స్ కాంచెలు మొదలు పెడితే సిఎన్ఎండి దాకా దళితులు ఏదైతే ఎస్సీలు, ఎస్టీలకు ఉద్యోగరీత్యా ప్రమోషన్ల కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారో తప్పకుండా అటువంటి వాళ్లకు మా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎప్పుడు ఎల్లవెల్లలా ముందుంటుంది. కిరణ్ రాజు గారు వారు తప్పకుండా అటువంటి వారిని అటువంటి గుర్తించి మా ఎస్సీ ఎస్టీ కమిషన్ తీసుకొచ్చినట్టయితే వాళ్ళకు న్యాయం జరిపే విధంగా మేము ఎస్సీ ఎస్టీ కమిషన్ నుంచి వెళ్ళి పూర్తిగా వారికి హామీ ఇస్తూ ఉన్నాం. తప్పకుండా వారు ఎప్పటికప్పుడు మాకు అందుబాటులో ఉంటూ వారికి మేము అందుబాటులో ఉంటూ సింగరేణిలో ఉన్నటువంటి దళితులకు న్యాయం చేసే విధంగా నా వంతు తప్పకుండా ప్రయత్నం చేస్తా. నేను ఈ జాతిలో పుట్టిన కాబట్టి జాతికి సేవ చేసే అవకాశం నాకు కల్పించడం అంబేద్కర్ ఆశయాల విధంగా నాకు రావడం కూడా నేను భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నా. అంబేద్కర్ భగవంతునిగా నేను భావిస్తూ ఉన్నా. వారి ఆశయం, వారి ఆలోచన విధానాన్ని కూడా నేను ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. జనవరి రోజున కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్లో వైస్ ప్రెసిడెంట్గా 206 ఓట్లకు 183 ఓట్లు అత్యధిక మెజార్టీ గెలిపించిన ఈ సింగరేణి ఎగ్జిక్యూటివ్ అందరికీ ప్రస్తుతంగా అందరికీ నమస్కారం తెలియజేస్తూ వారు నాపై ఉంచుకున్నటువంటి నమ్మకాన్ని తప్పకుండా నేను నెరవేర్చి సెంట్రల్ కమిటీతో పాటు కష్టపడి వారికి కావాల్సిన సీఏలో ఉన్నటువంటి ప్రమోషన్స్ విషయంలో కానీ మిగతా ఎగ్జిక్యూటివ్ రావాల్సినటువంటి లాభాల విషయంలో కానీ ఖచ్చితంగా నేను మా కమిటీని ముందేసుకొని ప్రెసిడెంట్ అందరూ కలిసి తప్పకుండా చేస్తానని చెప్పి తెలుస్తూ మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫిబ్రవరి 16న గ్రామీణ బంద్ పారిశ్రామిక సమ్మె జయప్రదంగా ఈ నెల 11న బైక్ ర్యాలీ చేపట్టనున్నట్లు అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ముఖ్యుల సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 16 తారీఖున జరిగే బీజేపీ మతోన్మాద మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ యొక్క బంద్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలంటూ ఏఐకేఎంఎస్ అఖిల భారత రైతు సంఘం మరియు ఐఎఫ్టీ కలిసి బైక్ ర్యాలీ నిర్వహించాలని తీర్మానించడం జరిగింది. ఆ యొక్క బైక్ ర్యాలీ ఇదే నెల ఫిబ్రవరి 11వ తారీఖున అంతర్గా మండల కేంద్రం నుండి మొదలయ్యి రామగుండం బడ్జెట్ అర్గీ నుండి ఎన్టీపీసీ సెంటర్ మేడ్పల్లి రోడ్ నుండి అంతర్గామ చౌరస్తా నుండి ఐటీగాని కాలనీ నుండి సెక్రటరీ కాలనీ వరకు కొనసాగుతుంది. కావున అసంఖ్యాకమైన ప్రజలు, కార్మికులు, కర్షకులు, ఉపాధి హామీ కార్మికులు మరియు రైతు కూలీలు అందరూ కూడా ఈ యొక్క బైక్ ర్యాలీలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తూ ఈ యొక్క ర్యాలీ ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క దేశవ్యాప్తంగా మోడీ బీజేపీ ప్రభుత్వం మతోన్మాద పేరు మీద ప్రజలను మైండ్ని డైవర్ట్ చేసి రామ మందిరము, రాముడు దేవుడు అని
ఈ యొక్క ఎలక్షన్ కోసం అందరి మైండ్ డైవర్ట్ చేసి మరొక 5 సంవత్సరాలు ప్రభుత్వంలో రావాలని నానా కుట్రలు చేపడుతుంది. ఇందులో భాగంగానే ప్రజా ఉద్యమాలను, ప్రజా పోరాటాలను, ప్రజలను పోకుండా మళ్లించడం కోసమే, అధికారం రావడం కోసమే ఇవన్నీ పై ఎత్తులు వేయడం, ఈ యొక్క పాపిస్టు మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా పోరాడవలసిన సమయం ఆసన్నమైనది. కావున ఈ యొక్క 16వ తారీఖు నాడు జరిగే భారత్ బంద్ విజయవంతం కోసం ఈ యొక్క బైక్ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. 11వ తారీఖు రోజు ఉదయం 10 గంటలకు అంతర్గామ మండలం నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ యొక్క బైక్ ర్యాలీకి అధిక సంఖ్యలో కార్యకర్తలు, కామ్రేడ్స్ మరియు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షలకు కొన్ని దుష్ట శక్తులు అడ్డుపడుతున్నాయని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకులు కాశీపేట లింగయ్య మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోదీ 42 కోట్ల రూపాయలతో 2 సంవత్సరాల క్రితం ఐఓసీఎల్ కంపెనీతో కరీంనగర్ రెవెన్యూ జిల్లా, ఆదిలాబాద్ రెవెన్యూ జిల్లాలోని ఇంటింటికి గ్యాస్ కనెక్షన్ ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందన్నారు. ఈ 2 జిల్లాలకు సంబంధించి కరీంనగర్ రెవెన్యూ జిల్లా, ఆదిలాబాద్ రెవెన్యూ జిల్లాకు సంబంధించిన ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమంలో పెద్దలు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 42 కోట్లతోని 42 కోట్లతోని ఈ ఐఓఎస్ఎల్ కంపెనీకి, ఐఓఎస్ఎల్ ఇండియన్ ఆయిల్ కంపెనీ ఉంది కదా, ఆ కంపెనీకి ఒక టెండర్ అవార్డు చేశారు. 2 ఇయర్స్ అయింది. ఇది ఏంటంటే పైప్ లైన్ ద్వారా హౌస్ హోల్డ్స్కు గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వాలని, పైప్ లైన్ ద్వారా హౌస్ హోల్డ్స్కు గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలని. అందులో భాగంగా రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆర్ఎఫ్సిఎల్, దానికి గ్యాస్ బేస్డ్ ప్రాజెక్ట్ చేయడం మూలన అక్కడే గ్యాస్ స్టేషన్ పెట్టడం జరిగింది. గ్యాస్ స్టేషన్ కాకినాడ నుంచి, విశాఖపట్నం నుంచి తీసుకొచ్చిన పైప్ లైన్ను ఆ ఫ్యాక్టరీకి ఇస్తున్నాం కనుక ఆ ఫ్యాక్టరీలో ఉండబడేటువంటి స్టేషన్స్ కూడా ఆల్రెడీ పెట్టిర్రు. అందులో మన ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆ కాంపౌండ్లో బ్యాంక్ ఉంది కదా, ఆ బ్యాంక్ ముంగట ఓ స్టేషన్ పెట్టారు. మొన్నటి దాకా 600 రూపాయలు మినిమం ఎక్స్పెండిచర్ తీసుకొని కనెక్షన్ ఇచ్చేందుకు వాళ్ళ స్కీము గైడ్ లైన్ అయి చేసారు. కానీ ఇప్పుడు రీసెంట్గా సింగిల్ ఎన్పి లేకుండా ఒక్కొక్క ఇంటికి లేయింగ్ ఆఫ్ పైప్ లైన్ కోసం సుమారు 3 నుంచి 4 వేల రూపాయలు భారత ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. ఇప్పటికీ 2000 కనెక్షన్లు ఆల్రెడీ లేయింగ్ ఆఫ్ పైప్ లైన్ చేసి పెట్టారు వాళ్ళు, ఐఓసీఎల్ వాళ్ళు. కానీ ఇక్కడున్న గ్యాస్ డీలర్స్ ఎవరైతున్నారో దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసి మున్సిపల్ పర్మిషన్ ఇచ్చినప్పటికీ, ఇది మున్సిపల్ పర్మిషను ఓవరాల్గా మేయర్ గారు ఆఫ్ చేయమని చెప్పినట్టుగా తెలిసింది. మరి ఈ మేయర్ కావచ్చు, ఆ చెప్పిన గ్యాస్ డీలర్స్ కావచ్చు, ఇక్కడున్న ప్రజలకు గ్యాస్ ధరలు తక్కువ అయితే మీకు ఏమైనా ఇబ్బందా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 500K గ్యాస్ కనెక్షన్ ఇస్తానంటుందో అది ఈ గ్యాస్ పైప్ లైన్ ద్వారా తీసుకుంటే 250K వస్తుంది. 970 రూపాయల గ్యాస్ కనెక్షన్ ఇప్పుడు తీసుకునేది డీలర్సు 500 రూపాయలకే వస్తుంది. మనకు 30% డిస్కౌంట్ పోతుంది. $36,000 కనెక్షన్లు ఇండియన్ గ్యాస్ డీలర్ దగ్గర ఉంటే 30,000 కనెక్షన్లు సింగరేణి డీలర్ దగ్గర ఉన్నాయి. ఎన్ని కనెక్షన్లు అయినాయి? 66,000 కనెక్షన్లు ఉన్నాయి. 66,000 కనెక్షన్లను లేయింగ్ చేయడానికి కోసం ఈ 66,000 కనెక్షన్లు మొత్తం కరీంనగర్ రెవెన్యూ జిల్లా అంతా కూడా, ఇది ప్లస్ ఆదిలాబాద్ రెవెన్యూ జిల్లాకు 42 కోట్ల రూపాయలు భారత ప్రభుత్వము 2 ఏళ్ల కింద టెండర్ పిలిచి
పనులు కొనసాగిస్తున్నాయి. కానీ ఐఓసిఎల్ జనరల్ మేనేజర్ ఢిల్లీలో ఉంటాడు, ఆయనతోని మాట్లాడి ఇక్కడ ఉన్న ఆయన ఏది డీలర్స్ ఉన్నారు కదా ఇన్ఫ్లుయెన్స్ చేసి కొంచెం ఆపిచ్చినట్టుగా తెలిసింది నాకు. నేను ఇక్కడున్న కార్పొరేటర్లను పార్టీలకు అతీతంగా, రాజకీయ నాయకులకు పార్టీలకు అతీతంగా నేను సవినయంగా మనవి చేసేది ఏంటంటే, మన పారిశ్రామిక ప్రాంతంలో ఉండబడే వాళ్ళు, మన కరీంనగర్ జిల్లాలో ఉండబడే వాళ్ళు గ్యాస్కు రాయితీ తీసుకుంటే మనకి ఏమైనా ఇబ్బందా? మీరు ఎందుకు ఏంటంటే అందరికీ ఇన్ఫర్మేషన్ చేస్తలేరు? ఇంటింటికి గ్యాస్ కనెక్షన్ పైప్ లైన్ ద్వారా ఇస్తే 900 అయ్యేది మనకు 500కే వస్తుంది. 500 ప్రభుత్వం ఇచ్చే గ్యాస్ కనెక్షన్కు 500 అయ్యేది 250 అవుతుంది. దీన్ని నేను కలెక్టర్ గారి దృష్టికి, అదేవిధంగా పెట్రోలియం మినిస్టర్ ఆయన దృష్టి కూడా తీసుకుపోతున్నాను. దయచేసి ఈ విషయంలో మీరు అందరూ కూడా అన్ని ఏరియాలు అందరికీ తెలిసే విధంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ గ్యాస్ కనెక్షన్ ఇస్తారు. మీటర్ మీద 250 వస్తుంది. ఇది న్యాయమే కదా ఒక్కొక్క ఇంటికి. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, మీరు అందరూ శ్రద్ధ వహించి అందరికీ ఇప్పించే విధంగా, కేవలం మార్కండేయ కాలనీ కాదు, అక్కడ బిల్డింగ్లు ఉన్నాయి కాబట్టి మార్కండేయ కాలనీ వాళ్ళకి ఇచ్చుడు కాదు, అడ్మెంట్ ఏరియా కూడా ఇవ్వాలి. ఇది డీటెయిల్ రిపోర్ట్ ఉంది నా దగ్గర. ఇది ఒక అంశం. అంతే. ఇక సవినయంగా మనం చేస్తున్నాం. మనకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన కరీంనగర్ రెవెన్యూ జిల్లా, రామగుండం, ఆదిలాబాద్ రెవెన్యూ జిల్లాలకు హౌస్ హోల్డ్స్కు 1,50,000 హౌస్ హోల్డ్స్కు ఫ్రీగా కనెక్షన్ ఇప్పించి పైప్ లైన్ ద్వారా గ్యాస్ ఇవ్వడం కోసం 42,000 కోట్ల రూపాయలతోని 2 సంవత్సరాల కింద ప్రాజెక్టు మంజూరు చేయడం జరిగినది. దయచేసి హౌస్ హోల్డ్స్ అందరూ కూడా మీ ఆధార్ కార్డు ఇస్తే మీకు ఫ్రీగా పైప్ లైన్ ద్వారా కనెక్షన్ ఇవ్వడం కొరకు ఐవీఎస్ఎల్ కంపెనీ ద్వారా టెండరు పిలిపించి ఇవ్వడం కోసం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. దీనికి ఇక్కడ ఉన్న గ్యాస్ డీలర్లు ఎవరైతే ఉన్నారో, మనకు మనము ఈ గ్యాస్ తీసుకుంటే వాళ్లకు ఆదాయం తగ్గుతుందనే ఉద్దేశంగా ఐవీఎస్ఎల్ జనరల్ మేనేజర్ దగ్గరికి పోయి ఢిల్లీకి పోయి దీన్ని ఆపించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇది మనం అందరం కూడా ఎవరం పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా కాయకష్టం చేసుకున్న గరీబులకు ఫేవర్గా ఈ గ్యాస్ కనెక్షన్ కోసం అందరూ కూడా జీవి సత్యనారాయణ ఈయన విశాఖపట్నంలో ఐవీఎస్ఎల్ మేనేజర్ ఉంటాడు. ఈయన నంబరు 9962271349. ఈ మొత్తం ఈ పైప్ లైన్ పర్యవేక్షణ అంతా కూడా ఇక్కడ భూషణ్ ఆయన నంబర్ కూడా ఇస్తాను మీకు. అండర్ గ్రౌండ్లో పనిచేస్తున్న ఎలక్ట్రీషియన్స్, పిట్టర్స్ను సర్వీస్లోకి తీసుకుంటామని యాజమాన్యం నోటిఫికేషన్స్ ఇచ్చి కాలయాపన చేయడాన్ని జీఎల్బీ కేఎస్ ప్రధాన కార్యదర్శి ఐకృష్ణ ఖండించారు. ఈ మేరకు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ RG1 డివిజన్లో అండర్ గ్రౌండ్లో పనిచేస్తున్న ఎలక్ట్రీషియన్స్, పిట్టర్స్ ఉపరితల గనుల్లోకి డిపార్ట్మెంట్లోకి తీసుకుంటామన్న ఉద్దేశంతో సింగరేణి యాజమాన్యం 2023 ఆగస్టు నోటిఫికేషన్ విడుదల చేసిందని తెలిపారు. RG1 డివిజన్లో అండర్ గ్రౌండ్లో పనిచేస్తున్నటువంటి ఎలక్ట్రీషియన్, ఫిట్టర్స్కు ఉపరితలంలో డిపార్ట్మెంట్స్లో పనిచేయడానికి సర్ఫేస్లో దరఖాస్తులు పెట్టుకోవడానికి 2023 ఆగస్టులో నోటిఫికేషన్ విడుదల చేసింది RG1 సింగరేణి యాజమాన్యం. ఇప్పటికీ 6 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా వాళ్ళ దరఖాస్తులు పరిశీలించలేనిది వాళ్ళకి స్పష్టం చేయలేదు. పైగా 6 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా వాళ్ళని కౌన్సిలింగ్కి పిలవలేదు. మరి ఈ దరఖాస్తులు చెల్లుబాటు అవుతుందా లేదా అనేది కూడా సింగరేణి యాజమాన్యం వెంటనే తెలియపరచాలి. అనేక సర్ఫేస్ డిపార్ట్మెంట్లలో
మ్యాన్ పవర్ తక్కువ ఉండి అనేక మంది ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని గ్రహించే సింగరేణి యాజమాన్యం 6 నెలల క్రితం నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు కూడా అది ఆచరణకు నోచుకోలేదు. వెంటనే సింగరేణి యాజమాన్యం స్పందించి ఏదైతే ఎలక్ట్రీషియన్ 14, ఫిట్టర్ 12 పోస్టులకు మీరు దరఖాస్తులు తీసుకున్నారో వాటిని పరిశీలించి వెంటనే వాళ్ళందరినీ కౌన్సిలింగ్కి పిలిపించి అర్హులైనటువంటి ఉద్యోగులందరినీ కూడా సర్ఫేస్లో ఫిలప్ చేయాల్సిందిగా మేము తెలంగాణ గోదావరి బొగ్గరి కార్మిక సంఘం ఐఎఫ్టీగా ఆర్జీవాల సింగరేణి జనరల్ మేనేజర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. సేవా సంకల్పంతో సమాజంలో మానవీయత వెళ్లి విరుస్తుందని పలువురు వక్తలు అన్నారు. అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న కాసల శరణ్య శ్రావణరెడ్డిల పుత్రిక కాసల సాన్విరెడ్డి మొదటి పుట్టినరోజు సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం కాసల సాన్విరెడ్డి జన్మదిన వేడుకలను గోదావరిఖనిలోని విఠల్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో రెడ్డి కలం పత్రికా సంపాదకులు చింతిరెడ్డి, కొండలరెడ్డి, లక్ష్మీరెడ్డి తమ మనమరాలు మామయ్య, అత్తమ్మ సందీప్ రెడ్డి, ఐశ్వర్యరెడ్డిలు సాన్విరెడ్డి మొదటి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్కూల్ పిల్లల మధ్య కేక్ కట్ చేసి స్కూల్ పిల్లలకు పాకెట్ మనీ అందించారు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. na 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 na